హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి పవర్ గ్రిడ్ అనమాట. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక అప్రెంటిస్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. మన సదరన్ రీజియన్ 1 హైదరాబాద్కి, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు సొంత జిల్లాలో ట్రైనింగ్ తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళైతే దీనిని ఉపయోగించుకోవచ్చు అనమాట. మీరు చూసుకున్నట్టయితే కనుక మనకి ఇక్కడ ఐటీఐ వాళ్ళకైతే నెలకి సంవత్సరం పాటు అయితే మనకి 13,500 రూపీస్, అలాగే డిప్లొమా హోల్డర్స్ అయితే 15,000 రూపీస్, అలాగే బీఈ బీటెక్ వాళ్ళు 17,500 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవైతే జాబ్స్ కాదనమాట, 1 year ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీళ్ళైతే మీకైతే అకామిడేషన్ అనేది షేర్డ్ బ్యాచులర్ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ యొక్క లొకేషన్లో. ఒకవేళ కనుక ప్రొవైడ్ చేయలేకపోతే దానికి అడిషనల్గా 2,500 రూపీస్ మీకు ఆ యొక్క హెచ్ఆర్ఏ కింద అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క స్టైఫండ్కి ఇదైతే అదనం అనమాట. ప్లస్ ఈ యొక్క మీరు స్టైఫండ్ పొందాలంటే మీకు ఏంటంటే ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా మీకు ఉండాలన్నమాట. సో ఆధార్ కార్డుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని ఉండాలన్నమాట. అంటే ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నదా లేదా అని లింక్ ఒకటి ఇచ్చారు వీళ్ళు. దీని మీద క్లిక్ చేసి మీరు ఏంటంటే ఆ యొక్క బ్యాంక్ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నదా లేదా అనేది మీరు చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి చూసుకుంటే ఐటీఐ వాళ్ళకి దాదాపు 64 వేకెన్సీస్ దాకా ఉంది. డిప్లొమా హోల్డర్స్ వాళ్ళకి 122, డిప్లొమాలో ఎలక్ట్రికల్, సివిల్ రెండిట్లో ఉన్నాయన్నమాట. అలాగే బీఈ బీటెక్ ఎలక్ట్రికల్, సివిల్ ఇలా ఉన్నాయన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వచ్చేసరికి SR1 కిందకైతే వస్తామన్నమాట. SR1 కిందకైతే వస్తాము. తెలంగాణలో ఒక 8 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఒక 14 ఉన్నాయి, ఇంకా కూడా అదర్ స్టేట్స్ రీజన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏదైనా ఒక రీజన్ లేదంటే ఒక స్టేట్కి అప్లై అయితే చేయొచ్చు అనమాట. వీటిల్లో ఉన్న వాటిల్లో ఏదో ఒక స్టేట్ ఏదో ఒక రీజన్కి మీరు అప్లై అయితే అయితే మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టడానికి అవకాశం అయితే లేదనమాట. ఒక క్యాండిడేట్ ఒక రీజన్ లేకపోతే ఒక స్టేట్కి మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మనం. ప్లస్ ఇంకా ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆల్రెడీ కనుక మీరు పాస్ అయ్యి ఉంటే కనుక ఈ యొక్క ఆగస్టుకి మీరు అప్లై అయితే చేయొచ్చు అనమాట. ఇంకా మీకు పాస్ అయ్యి మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర లేకపోతే మాత్రం ఎటువంటి మీకు అవకాశం అనేది లేదనమాట ఈసారికి. ఇక్కడ ఏంటంటే మనకి రీజియన్ వైజ్ అన్నీ కూడా మనకి ఇక పీడిఎఫ్లు అయితే ఉన్నాయన్నమాట, మీరు చూసుకోవచ్చు. అంటే డిప్లొమా హోల్డర్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఐటీఐ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఇంకా బీఈ బీటెక్ వాళ్ళకి అన్నీ కూడా రీజియన్ వైజ్ మీరు దీని మీద క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు అనమాట. సో సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఐటీఐ ఎలక్ట్రీషియన్లో ఉన్నాయి, డిప్లొమా సివిల్లో ఉన్నాయి, డిప్లొమా ఎలక్ట్రికల్లో ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్లో ఉన్నాయి. సో ఒక మీ కేటగిరీలో లేకపోతే యువర్లో తప్పనిసరిగా ఉంటాయి, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది మనకి ఉండదు అనమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఐటీ ఎలక్ట్రీషియన్, డిప్లొమా సివిల్, డిప్లొమా ఎలక్ట్రికల్, ఇంకా గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ వీటిల్లో ఉన్నాయన్నమాట వేకెన్సీస్. సో ఇక్కడ ఏంటంటే మీ బ్రాంచెస్ లేకపోతే వేరే లొకేషన్స్లో ఏదైనా ఉంటే మీరు చెక్ చేసుకొని అక్కడ మీరు అప్లై చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుందన్నమాట. ఇంకా తెలంగాణ తీసుకుంటే మనకి ఆర్హెచ్యు సికింద్రాబాద్, అలాగే గట్కేసర్, ఖమ్మము, అలాగే మాహేశ్వరము, వరంగల్, నిజామాబాద్, బీదర్, షాద్నగర్, అలాగే జహీరాబాద్ ఇలా ఉన్నాయన్నమాట లొకేషన్స్. అక్కడైతే మీకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, అలాగే భీమగిరి, అలాగే ఎన్పి కుంట, కడప, కర్నూలు, గూటి, నాగార్జున సాగర్, వైజాగ్, తాడిపత్రి, నంద్యాల, ఆదోని, గూటి, అలాగే నారాయణపేట, గిద్దలూరు, నరసరావుపేట, ప్రొద్దుటూరు, అనంతపూర్ అనమాట. సో ఆయా లొకేషన్స్లో మీకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ప్లస్ ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే పాస్అవుట్స్. ఎందుకంటే ఈ యొక్క వేకెన్సీస్ అనేది జాబ్స్ కాదు కాబట్టి ఇవి ట్రైనింగ్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో అందులో కూడా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో 11th సెప్టెంబర్ 2024 నుంచి 10th సెప్టెంబర్ 2026 అంటే 2024 నుంచి 2026 ఈ మధ్యలో ఎవరైతే పాస్అవుట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐటీఐ క్యాండిడేట్స్, డిప్లొమా హోల్డర్స్, బీఈ బీటెక్ క్యాండిడేట్స్, ఫ్రెషర్స్ అందరూ కూడాను దీనికి అప్లై చేసుకోవచ్చు. దానికన్నా ముందు అంటే 11/9/2024 ముందు వాళ్ళకైతే అవకాశం అయితే లేదనమాట. సో దీనికి అప్లై చేయడానికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏమీ లేదనమాట. ఎగ్జామ్ లేదు, ఫీజు కూడా మీకు లేదనమాట. సో మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మనం వాళ్ళకి చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి 2 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఫస్ట్ది ఐటీఐ వాళ్ళు అప్లై చేస్తే కనుక న్యాప్స్లో తప్పనిసరిగా వాళ్ళు ఎన్రోల్ అయ్యి 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోవాలి. అది కూడా ఫ్రీ అనమాట, మీకు చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా హోల్డర్స్, డిగ్రీ హోల్డర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఏంటంటే NATS 2.0లో తప్పనిసరిగా ప్రొఫైల్ మనం
పూర్తి చేసుకొని డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ కూడా అక్కడ మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కడ ఎవరు ట్రైనింగ్ ఇచ్చినా కూడాను ఈ యొక్క అప్రెంటిస్ ఇదేంటి న్యాప్స్ లేదంటే నాట్స్ ద్వారా మాత్రమే జరుగుతాయి అన్నమాట. స్కిల్ ఇండియాకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి నాట్స్ అనేది తప్పనిసరి అనమాట. సో దాంట్లో అయిన తర్వాత సెకండ్ మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక లింక్ ఇచ్చారు ఈ యొక్క పవర్ గ్రిడ్ వాళ్ళు, దాంట్లో మనం అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్, మీకు అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు స్టెప్ బై స్టెప్ ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ఫీజు లేదు, ఈజీగా అందరూ కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఆ యొక్క నాట్స్లో అకౌంట్స్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే కనుక మన ఛానల్లో అయితే మనం గతంలో చేసాము ఆ నాట్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాగ మనం ఎన్రోల్ అయ్యేదానికి అది చూసుకొని మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ లింక్ ఇచ్చారు వీళ్ళు, దీని మీద క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 25th ఆగస్ట్ అనమాట ఈ నెల. అలాగే 10th సెప్టెంబర్ అనేది లాస్ట్ డేట్ అనమాట. సో ఈ లింక్ మీద అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. చేస్తే మనకి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి 2 బటన్స్ ఉన్నాయన్నమాట. 2 బటన్స్ ఏంటంటే మొదట అప్లై చేయాలి, తర్వాత లాగిన్ చేసుకోవాలన్నమాట. క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది, దీని మీద క్లిక్ చేసాము. తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ నాట్స్ లేదంటే ఆ యొక్క నాప్స్ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది కదా మనకి A0 అలాగా ఆ యొక్క అది ఇక్కడ మనం డైరెక్ట్గా ఎంటర్ అయితే ఇలాగా చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఏం చేయాలంటే టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత సబ్మిట్ అనాలి. ఫ్రెండ్స్ మీరు అప్లై చేసే ముందు ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఫోటోగ్రాఫ్ 50 KB వరకు, JPG ఫార్మాట్, సిగ్నేచర్ 30 KB, JPG ఫార్మాట్, 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే 10th మార్క్ షీట్, ఇంటర్మీడియట్ ఉంటే కనుక సర్టిఫికేట్, మార్క్ షీట్, డిగ్రీకి సంబంధించి ITIకి సంబంధించి డిప్లొమాకి సంబంధించిన మార్క్ షీట్స్, అలాగే సర్టిఫికేట్స్ అన్నీ కూడా, అలాగే కేటగిరీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా PDF 1 MB వరకు మీరైతే రెడీ చేసుకోవాలన్నమాట అప్లై చేసే ముందు. అంటే సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత ట్రేడ్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి మనకు ఒక లిస్ట్ అయితే వస్తుంది అనమాట. మీరు దేనికి అప్లై చేయాలనుకోండి, సపోజ్ మీరు ITIలో కనుక ఏ స్టేట్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏదో ఒక అప్లికేషన్ మాత్రం పెట్టుకోవాలి, ఒకే రీజన్కి అప్లై అయితే చేసుకోవాలన్నమాట, ఒకే స్టేట్కి. సో ఇక్కడ మనకి ఒకటే ఆప్షన్ వచ్చింది నాకు, నేను ఇచ్చిన ట్రేడ్ని బట్టి అనమాట. సో మీరు ఇచ్చిన ట్రేడ్ని బట్టి మీకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడ మీకు ట్రైనింగ్ కావాలి అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ మీ క్యాండిడేట్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట, మీ ఫాదరా మదరా అనేది, హస్బెండ్ అనేది, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. దీనికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏజ్ లిమిట్ ఏం లేదనమాట, మినిమం 18 years అయితే ఉండాలి. అయితే 2023 నుంచి 25 మధ్య పాస్వర్డ్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్డ్ అనేది. డొమిసైల్ స్టేట్ అంటే మీరు ఏ స్టేట్లో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారు, ఎక్కడ బార్న్ అయ్యారు దాని డొమిసైల్ అంటారనమాట. సో మీరు ఎక్కడ బార్న్ అయ్యారు, ఎక్కడ పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారు, స్థిర నివాసం అనమాట, ఆ స్టేట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఆంధ్రప్రదేశ్ అయ్యి ఉండి మీరు తెలంగాణకి అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రాకి అప్లై అయితే చేసుకోవచ్చు, అక్కడైతే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఎక్కడైతే డొమిసైల్ అది మాత్రం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ అనమాట, మీ జనరల్, OBCనా, SCనా, STనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీ కేటగిరీలో కనుక ఒకవేళ వేకెన్సీస్ లేకపోతే జనరల్కి మీరు అప్లై అయితే ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మీ కేటగిరీ ఏంటి అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెయిలింగ్ అడ్రస్లో మొదట కరెంట్ అడ్రస్, అలాగే ఇక్కడ మనకి పర్మనెంట్ అడ్రస్ ఇచ్చారనమాట. ఇవైతే ఫిల్అప్ అయితే చేసుకో. అడ్రస్ అంటే డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబరు అన్నీ ఎంటర్ చేయాలి. అలాగే నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఎంటర్ చేయాలి, సిటీ ఎంటర్ చేయాలి మీ అడ్రస్లో నుంచి, డిస్ట్రిక్ట్, స్టేట్ మీ అడ్రస్లో నుంచి, అలాగే పిన్ కోడ్ అనమాట. ఇక్కడ టిక్ ఆన్ చేస్తే ఈ కాలమ్స్ కూడా ఫిల్అప్ అయితే అయిపోతాయి ఆటోమేటిక్గా అనమాట. సో తర్వాత ఏంటంటే కాంటాక్ట్ డీటెయిల్స్, మీకు 10-digit మొబైల్ నెంబరు, అలాగే సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, ఇంకా ల్యాండ్లైన్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి 2 times అనమాట ఈమెయిల్ ఐడి. ఇంకా సెకండ్ ఈమెయిల్ ఐడి ఉన్నా కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనం ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి BSc ఇంజనీరింగ్, బీటెక్ ఇలాగైతే వస్తున్నాయి అనమాట, వేసుకోవచ్చు. ఇక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు ఇక్కడ 70% అయితే సపోజ్ ఇలాగనమాట, ఇలాగ ఒక CGPA సిస్టంలో ఉంటే కనుక దానిని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోలేము. సపోజ్ 8.5 ఉంటే 8.5 into 9.5 వేసుకుంటే మీకు పర్సంటేజ్ అనేది వస్తుంది అనమాట. డిసిప్లైన్ అనమాట, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనా. అదే మీరు సివిల్ ఇస్తే సివిల్ వస్తుంది, మెకానికల్ వస్తే మెకానికల్ వస్తుంది. ప్లస్ ఇక్కడ పర్సంటేజ్ కాకుండా ఒక CGPA సిస్టంలో ఉంటే కనుక ఇక్కడ మీరు CGPA వేసుకోవచ్చు అనమాట. అంటే పర్సంటేజ్ అనేది వేయాలి తప్పనిసరి, ఎందుకంటే స్టార్ మార్క్ పెట్టారు, CGPAకి స్టార్ మార్క్ అయితే లేదు.
కాబట్టి మనం దాని పర్సంటేజ్లో మార్చుకొని వేయాలి. ఇంకా CGPA కూడా ఆప్షనల్గా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎంత CGPA వచ్చింది అనేది. డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అనమాట, ఎప్పటి నుంచి ఎంతవరకు మీరు అది చదువుకున్నారు అనేది. ఇక్కడ 2023, 2025 పాస్అవుట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. మీరు ఎప్పుడు జాయిన్ అయినా కూడాను ఎప్పుడు కంప్లీట్ అయిందా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ 7/10/2023, 6/10/2025 మధ్య మీ కనుక కంప్లీట్ అయిపోయి ఉంటే కనుక ఆ యొక్క డిగ్రీ లేదంటే ITI లేదంటే డిప్లొమా అనేది సరిపోతుంది, మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ప్లస్ ఇక్కడ ఇంకో కాలం కూడా ఉంది, రిజల్ట్ ఎప్పుడు వచ్చిందని అడుగుతున్నారు. ఇందాక మనం చెప్పిన ఆ 2 డేట్స్ మధ్య ఆ యొక్క ఇది ఉండాలన్నమాట, అప్పుడు మాత్రమే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట, మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మోడ్ ఆఫ్ కోర్స్ అనమాట, ఓన్లీ ఫుల్ టైమ్ కోర్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ పార్ట్ టైం డిస్టెన్స్ అని ఇచ్చారు, కానీ వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏంటని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేయాలి, కాలేజీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, డిగ్రీ డిప్లొమా వాటి. ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనమాట, మీకు బ్యాంక్ హోల్డర్ నేమ్, అలాగే బ్యాంక్ నేమ్, బ్రాంచ్ సిటీ, అది ఏ సిటీలో ఉంది ఆ బ్రాంచ్ అనేది, బ్రాంచ్ నేమ్ అది ఏ బ్రాంచ్లో ఉంది, అకౌంట్ నెంబర్ అనమాట, IFSC కోడ్, ఇంకా MICR కోడ్ కూడా మీ యొక్క పాస్బుక్ దగ్గర పెట్టుకొని ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఇదైతే మీకు ఆధార్ సీడెడ్ అయి ఉండాలన్నమాట, అంటే ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి ఆ బ్యాంక్ అనేది. సో వాళ్ళకి మాత్రమే స్టైపెండ్ అయితే వస్తుంది. దానికోసం నోటిఫికేషన్ లింక్ అయితే ఇచ్చారనమాట, మీరు చూసుకోవచ్చు, ఆధార్ సీడెడ్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఇచ్చారు. దీని మీద చెక్ చేసుకోవచ్చు మీ బ్యాంక్ అనేది ఆధార్తో సీడెడ్ అయిందా లేదా అనేది తప్పనిసరిగా చేసుకోవాలి, లేదంటే ఇప్పుడైనా చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే అప్లోడ్స్ సెక్షన్ అనమాట, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. 50 KB వరకు JPGలో అప్లోడ్ చేసుకోవచ్చు. చూస్ ఫైల్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అంటే అప్లోడ్ అయితే అవుతుంది అనమాట. సిగ్నేచర్ 30 KB వరకు JPG ఫార్మేట్లో, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే 10th మార్క్ షీట్, అలాగే ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళైతే ఎవరైతే వాళ్ళకి 10th క్లాస్ సర్టిఫికేట్, 10th క్లాస్ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్, అలాగే డిప్లొమా ITI, అలాగే డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్ షీట్ సర్టిఫికేట్, అవి కూడా ITI వాళ్ళైతే ITIs అని సంబంధించిన మార్క్ షీట్ సర్టిఫికేట్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసరికి మనకి PDF ఫార్మేట్లో 1 MB వరకు అలౌ అయితే చేస్తారనమాట. అలాగే బ్యాంక్ డాక్యుమెంట్ అనమాట, ఏదైతే ఉన్నదో మనకి క్యాన్సిల్డ్ చెక్ ఒకటి స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు, లేదంటే బ్యాంక్ పాస్బుక్ అనమాట, ఫస్ట్ పేజీలో ఫోటో అవి ఉంటాయి, అకౌంట్ నెంబర్ అవి ఉన్నది, అది అప్లోడ్ చేసుకుని సరిపోతుంది. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ SC ST PWD వీళ్ళందరూ కూడాను, OBC EWS వాళ్ళందరూ కూడాను వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా అదర్ ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే అది కూడా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి, ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఎవరికి కూడా ఫీజు అయితే లేదనమాట, ఎగ్జామ్ కూడా ఏం లేదు. మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ కనుక జాగ్రత్తగా ఎంటర్ చేస్తే దీంట్లో దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్లో ఓన్ లొకేషన్లో అయితే 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్ దీనిని యూజ్ అయితే చేసుకోవచ్చు. మంచి స్టైపెండ్తో పాటు మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది.